కనబడకపోయాను. ఇక్కడ మనం 11వ మరియు ధవలమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడై ఉన్న ఒక్కరిని చూస్తుంది. ఇక్కడ మనము ధవలమైన సింహాసనం అందు అన్నాడు. ఇక్కడ ఆసీనుడై ఉన్న ఒకరిని చూస్తుంది. ఎవరు ఇక్కడ ఆసీనుడై ఉన్న ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఈ సింహాసనం మీద ఎవరున్నారంట? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. బైబిల్లో మనకు సుమారుగా ఈ సింహాసనాలు 136 సందర్భాలు కనపడుతుంది. సింహాసనం అనే పదం బైబిల్లో సుమారుగా పాత నిబంధన క్రొత్త నిబంధనలో సింహాసనం అనే పదం 136 సార్లు వస్తుంది. మొట్టమొదటి ఎక్కడ వస్తుంది సింహాసనం? ఒకసారి ట్రై చేయండి. ఎక్కడ వస్తుంది సింహాసనం? దగ్గరగా ఆలోచన చేయండి. ఆదికాండంలో వస్తుంది. ఎక్కడ సింహాసన పదం? ఆదికాండం ఎక్కడ వస్తుంది? ఆదికాండంలో పుస్తకం చెప్పాం కదా, ఆదికాండం ఎక్కడ వస్తుంది? కమల్ ఎక్కడ వస్తుంది ఆదికాండంలో? 41వ అధ్యాయం 40వ వచనం. ఫరో అంటాడు, సింహాసన విషయంలో తప్ప సింహాసన విషయంలో నేను నీకంటే పై వాడుకుంటా. ఎవరన్నారన్నమాట? ఫరో. ఎవరితో అన్నారు? అది 41వ అధ్యాయం 40వ వచనం. అది ఫస్ట్ అంటే బైబిల్లో సింహాసనం మొదట కనబడే పదం ఎక్కడ కనబడంటే 41వ అధ్యాయం 40లో కనబడి. అది ఫరో అంటాడు, సింహాసన విషయంలోనే నేను పై వాడుకుంటా నీ మీద అంటాడు. మిగతా అన్ని విషయాలు గేషైపోయింది అధికారం. అక్కడ సింహాసనం అనే మాట కనబడదు. తర్వాత మనకు నిర్గమకాండంలో కూడా 17వ అధ్యాయంలో అమాలేకులు వారు చేతులను యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి. అక్కడ మనకు నిర్గమకాండం 17వ అధ్యాయంలో సింహాసనం కనబడుతుంది, యెహోవా సింహాసనం. ఆదికాండం 41వ అధ్యాయం 40లో ఫరో సింహాసనం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో అక్కడ యెహోవా సింహాసనం. ఈ యెహోవా సింహాసనానికి అమాలేకులు విరోధంగా చేతులు ఎత్తినారు. అందుకే తరతరములకు యుద్ధము యెహోవా వారికి. అమాలేకులు అందుకే బొత్తిగా వారు నశింపజేయమని సౌలు రాజుతో చెబుతారు. అది యెహోవా సింహాసనం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం బైబిల్లో ఇలాగా సింహాసనములు అనే పదాలు మనకు ప్రకటన గ్రంథంలోనే 30 సార్లు వస్తుంది సింహాసనం అనే మాట. పాత నిబంధన కొత్త నిబంధన మొత్తంలో 136 సార్లు వస్తాయి సుమారుగా. కేవలం అక్కడ ప్రకటన గ్రంథంలోనే సుమారు 30 సార్లు వస్తాయి సింహాసనం అనే పదం. అది 4వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం మనకు కనబడుతుంది అన్నమాట. 4వ అధ్యాయం 2వ వచనంలో చూడన్నమాట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. వెంటనే ఆత్మ విషయం అయితేని అదిగో పరలోకమందు ఒక సింహాసనము. ఇక్కడ 4వ అధ్యాయం 2వ వచనం నుండి మొదలుకొని ఈ 22 అధ్యాయాలు కలిగిన పుస్తకంలో 30 సార్లు సింహాసనం. అంటే సింహాసనాలు ఎవరికి ఉన్నాయంటే ఫరోకి సింహాసనం ఉంది, ఆయన మనిషి. ఫరో మనిషి సింహాసనం. అసలైన సింహాసనం యెహోవాకు, దేవునికి సింహాసనం ఉంది. తర్వాత అపవాదికి కూడా సింహాసనం ఉంది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆ మాట చూడండి. అపవాదికి సింహాసనం చూడండి. ప్రకటన గ్రంథము అపవాదికి సింహాసనం ఉందంట. ప్రకటన గ్రంథం మనుషులకు సింహాసనం ఉంది, మనకు తెలుసు. ఫరో రాజులకు సింహాసనం ఉంటాయి. ప్రకటన గ్రంథంలో ఇక్కడ సింహాసనం అన్న సాతాను సింహాసనం చదవండి. 2:13 ప్రకటన 2:13. సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఏ సంఘం? ఈ సంఘము పెర్గమ సంఘం. కనుక పెర్గమ సంఘంతో ప్రభు ఏమంటే సాతాను సింహాసనం ఉన్న స్థలం. ఎవరి సింహాసనం ఇది? ఇప్పుడు చెప్పండి, సాతానికి ఏముందంట? సాతానికి సింహాసనం ఉంది, సాతానికి రాజ్యం ఉంది, సాతానికి అధికారం ఉంది, సాతానికి మహిమ ఉంది కదా. ఈ మహిమంతా యేసుప్రభుకు చూపించాలా? ఉపవాసం ఉన్నప్పుడు మహిమంతా. సాతానికి కూడా రాజ్యం ఉంది, అందుకే సాతాను అధికారం అని. వానికి కూడా అధికారం ఉంది, వానికి కూడా శక్తి ఉంది, అనేక కార్యాలు చేస్తాయి. కాబట్టి దేవుని శక్తి వేరు, దేవుని అధికారం వేరు, సాతాను అధికారము వేరు. సాతాను సింహాసనం వేరు, దేవుని సింహాసనము వేరు. కాబట్టి ఇక్కడ మనము సాతాను సింహాసనం ఉంది, క్రూరముగు తన సింహాసనం అని కూడా రాడింది బైబిల్లో. క్రూరముగానికి కూడా ఉంది, సింహాసనం ఉంది. తర్వాత ప్రకటనలో 24 పెద్దలు వారికి కూడా సింహాసనం. వారికి కూడా 4 జీవులు ఉన్నాయి కదా, వారికి కూడా సింహాసనాలు ఉన్నాయి. ఇంకంతేకాదు, యేసు ప్రభు శిష్యులు అడిగారు, అయ్యా మేము వెంబడించి ఇంతగా నిన్ను సేవించి అన్ని విడిచిపెట్టి చేసే మాకేంటి ప్రభా అని పేతురు అడిగితే ఏమన్నాడు? ప్రపంచ పునర్జన్మందు మీరు 12 సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు వారికి 12 గోత్రాల వారికి మీరు అంటే అపోస్తులకు, శిష్యులైన అపోస్తులకు ఏమన్నాయి? వాళ్ళకు కూడా సింహాసనాలు ఉన్నాయి. అది ఇప్పుడు కాదు, అంటే భూమి మీద కాదు, ప్రపంచ పునర్జన్మందు అంటే 1000 ఏళ్ల పరిపాలనలో అపోస్తులకు వాళ్ళకు 12 సింహాసనాలు ఉన్నాయి. అంటే వాళ్ళకే కాదు, ఇంకెవరికి? ప్రకటనలో ఉంది, జయించిన వానికి నా తండ్రితో కూడా సింహాసనం మందు
అంటే జయించిన వారికి సింహాసనం ఉన్నాయి. కనుక జయించిన వారికి సింహాసనాలు, అపోస్తులకు సింహాసనాలు, 24 పెద్దలకు సింహాసనం ఉంది. అసలైన సింహాసనం దేవునికి, యెహోవా దేవునికి, ప్రభు యేసుక్రీస్తు వారికి సింహాసనం ఉంది కదా. నా తండ్రి సింహాసనం నేను కూర్చున్నాను అంటాడు. అక్కడ చూడండి, అదే మాట 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము నా తండ్రి 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం. కనుక తండ్రి సింహాసనం అంటే కుడి పార్శ్వం, అర్థం అంటే పక్కనే ఆయన కూడా ఉన్నాడు. అలాగే సింహాసనం కూర్చున్నాడు. యేసుప్రభువు వారి సింహాసనం మీద కూర్చున్నాడు. అన్ని సింహాసనాల కంటే గొప్పది తండ్రి సింహాసనం లేదా యేసుప్రభువు వారి సింహాసనం. దేవుని సింహాసనం గొప్పది. అయితే ఇక్కడ మనము ఇలాంటి దేవుని సింహాసనం చాలా గొప్పది. బైబిల్లో మనం చూస్తే దాదాపు 13 రకాల సింహాసనాలు కనబడుతున్నాయి బైబిల్లో. అంటే వాటిలో యెహోవా సింహాసనం, దేవుని సింహాసనం ఉంది. అలాగనే మనం చూస్తే ఒకటి 89వ కీర్తన తీయొద్దులు వినండి, మన ప్రార్థన టైం అయింది. మనకి 89:14లో అక్కడ నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉన్నాయి. అంటే ఇది ఏ సింహాసనం అంటే నీతి న్యాయములు ఆధారం కలిగిన సింహాసనం. అంటే మనం చూస్తాం ఈ టేబుల్కి 4 కాళ్ళు ఆధారం. అట్లనే దేవుని సింహాసనం ఉంది కదా, ఈ సింహాసనానికి నీతి న్యాయములే ఆధారం. అంటే నీతి న్యాయములు ఆధారం కలిగిన సింహాసనం. అది ఎవరి సింహాసనం? అది దేవుని సింహాసనం. మరి ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు, ప్రధానమంత్రులు సింహాసనం ఎలాగుందే? నీతి న్యాయముల మీద కాదు. పగలు కూడా బ్రదర్ చెప్పినట్టుగా ఎలా ఉందంటే అనేకులను చంపి లేదా కొట్టి లేదా అన్యాయం చేసి అక్రమం చేసి వాళ్ళని ఇలా చేసి ఏదో చేసి అన్యాయంగా అక్రమంగా సింహాసనం స్థాపించుకొని సింహాసనం కూర్చొని నిలబడి చేస్తున్నారు. దేవుని సింహాసనం ఏమో ఆ నీతి న్యాయాల మీద కూర్చొని పరిపాలన చేస్తుంటే, రాజులు లేదా కొంతమంది అధికారులు, లోకంలో అధ్యక్షులు, ప్రధానులు కావచ్చు, వాళ్ళు అన్యాయం మీద అనేకులను చంపి లేదా అక్రమం మీద వాళ్ళ సింహాసనం స్థాపించుకుంటున్నారు. అందుకే దేవుని సింహాసనానికి మానవుని సింహాసనానికి చాలా వ్యత్యాసం. దేవుని సింహాసనం నీతి న్యాయం ఆధారమైన సింహాసనం అయితే, మానవుని సింహాసనం దానికి ఆపోజిటే. దానికి ఆపోజిట్ ఏంటి? అన్యాయము, అనీతి, అక్రమం. నీతికి వ్యతిరేక్తం అనీతి, దుర్నీతి. న్యాయానికి వ్యతిరేక్తం అన్యాయం. ఇది ఈ లోకంలో సింహాసనాల పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన సింహాసనం నీతి న్యాయములు. అలాగనే దేవుని వాక్యం వస్తే మనం 1 సమూయేలు గ్రంథం 2:8లో హన్న మాట్లాడుతుంది. హన్న ఏమంటుందంటే, అయ్యా మహిమగల సింహాసనం అంటది. అంటే దేవుడికి అది మహిమగల సింహాసనం దేవునిది. అంటే రెండోది ఎలాంటి సింహాసనం అంటే మహిమ కలిగిన సింహాసనము. ఆ సింహాసనం మహిమ ఉంది. మహిమగల దేవుడు, ఆ రాజ్యం మహిమగల రాజ్యం, సింహాసనము కూడా మహిమగల సింహాసనం అని అన్న 2వ కీర్తనలో పాడుతుంది. అంటే 2వ అధ్యాయంలో దేవుని స్తుతించి కీర్తన పాడుతుంది. ఎవరంటే హన్న, సమూయేలు తల్లి హన్న. 1 సమూయేలు 2వ అధ్యాయంలో మాట్లాడు. 2వ అధ్యాయం 8వ వచనంలో మహిమగల సింహాసనం అది దేవునిది. రెండవది ఏ సింహాసనం అంటే మహిమగల సింహాసనం. మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం 1 రాజులు 10వ అధ్యాయం 18లో అక్కడ